ప్రభునామానికి మహిమ కలుగునుగా. ఎందరికి నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరు? చూడండి, మనం దేవుని సన్నిధిలో ఎంత ప్రార్థన చేస్తాము, ఎంత ఆరాధిస్తామో విసుగు చెందకూడదు, మరి అసహించుకోకూడదు. నాకేం జరిగిందని ప్రార్థన చేయాలి, నాకేమి ఇచ్చాడని ఈ మాటలు ఎప్పటికీ నువ్వు మాట్లాడకూడదు. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో, ఎంత ఆరాధిస్తావో ఆరాధించు, ఎంత వాక్యం ధ్యానిస్తావో ధ్యానించు, తప్పకుండా ప్రభు నీ ఎడల కృప చూపిస్తాడు. తప్పకుండా నేను ప్రభు దర్శిస్తాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము, దేవునికి కలుగుగా. యథార్థంగా నువ్వు చేసేవన్నీ చేయి, కనిపెట్టుకోను, తప్పకుండా నీకు ఇచ్చే దేవుని నీకు ఇస్తాడు. యథార్థంగా నీ మాట అవునంటే అవును, కాదంటే కాదనే విధంగా ఉండాలి. ఒకసారి గుంటూరు ఎస్ఎన్న గారు ఒక పోలీస్ ఆఫీసర్ ఇంటికి ప్రార్థనకి వెళ్ళారండి. వెళ్తే అక్కడ వాళ్ళు ప్రార్థన అయిపోయిన తర్వాత ఏం తినమన్నా తినడానికి నా మొహమాట పడతా ఉన్నాడు. తినాలేండి చేసేయాలేండి అన్న. భోజనం చేశాడంట. భోజనం చేసిన తర్వాత మరి చేతులు కడుక్కున్నాక ఆయనకు ఐస్ క్రీమ్ ఇచ్చారంట. ఐస్ క్రీమ్ అంటే చాలా ప్రాణం అంట ఆయన. కానీ మొహమాటం కొద్దీ అది తినకుండా నేను తినాలేండి అని చెప్పాడు. తిన్నా అనగానే వాళ్ళు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేశారు. అయ్యో, నేను తిన్నానని ఎందుకు చెప్పాను? నాకు అదంటే ఇష్టం కదా, నా నోట్లోంచి ఎందుకు ఈ మాట వచ్చింది? నేను తినకపోయినా తిన్నానని చెప్పాను కాబట్టి నాకు ప్రాణం కంటే ప్రియమైనదిగా ఎంచుకున్న దాన్ని నేను కోల్పోయాను కదా అని ఆ రోజు నుంచి తన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా అలాగే ఇప్పటి వరకు కొనసాగించబడతానే ఉన్నాడు. తాను బ్రతుకు దినములన్నీ యథార్థంగా జీవించడానికి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. చూడండి, తనకి ఇష్టమైనది కోల్పోవడానికి కారణం ఏంటంటే మరి ఈ మాటలో యథార్థత లేకపోవడం. యథార్థంగా నేను తినలేదంటే అది ఇచ్చేవారు, కానీ అది కోల్పోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు చిన్న మాట పొరపాటుగా చెప్పడం బట్టి నాకు ఇష్టమైనది కోల్పోవాల్సి వచ్చింది. దేవుని దగ్గర కానీ, మరి దేవుని బిడ్డల దగ్గర కానీ, సమాజంలో కానీ ఈ మాట ఎలా ఉండాలంటే యథార్థంగా నువ్వు మాట్లాడినప్పుడు, ఈ మాట మరి ఖచ్చితంగా స్పష్టంగా ఉన్నప్పుడు, నువ్వు మంచిగా నిజమే చెప్తా ఉన్నప్పుడు నీ జీవితంలో నువ్వేది కోల్పో. నీ దగ్గరకు వచ్చేవన్నీ అన్నీ కూడా నీకు వర్తిస్తాయి, నువ్వు అనుభవిస్తావు, నువ్వు అది ఆనందంగా తీసుకోగలుగుతావు. ఇప్పుడు దగ్గరికి వచ్చిన ఐస్ క్రీమ్ యేసన్న గారు కోల్పోవడానికి కారణం ఏంటంటే పొరపాటుగా ఆ మాట మాట్లాడి. నీ జీవితంలో ఎందుకు ఇలాంటి అనర్థాలు జరుగుతాయంటే నీ నోటి మాటను బట్టి, యథార్థత లేకపోవటం బట్టి, యథార్థంగా సత్యము చెప్పకపోవటం బట్టి. ఎప్పటికీ నువ్వు ఎలా ఉండాలంటే తిన్నానంటే తిన్నానని చెప్పు, లేదంటే లేదని చెప్పు, అక్కడికి వెళ్ళావంటే వెళ్ళానని చెప్పు, వెళ్ళలేదంటే వెళ్ళలేదని చెప్పు. ఏదైనా సత్యముగా నువ్వు మాట్లాడటం నేర్చుకున్నప్పుడు దేవుడు నిన్ను చూసి బహుగా ఆనందిస్తాడు, ఆశీర్వదిస్తాడు కూడా. చక్కగా నిన్ను వాడుకుంటాడు. ఆయనకి యథార్థవంతులే కావాలి, సత్యవంతులే కావాలి, సత్యమైన మార్గంలో నడిచేవారే ఆయనకు కావాలి. ప్రభు మన జీవితంలో నేర్పించేది ఏంటో తెలుసా? నువ్వు సత్యమే మాట్లాడు. సత్యం మాట్లాడకపోయిన దానికి ఇష్టమైనది కోల్పోయాడు. అలాంటి ఇష్టాలన్నీ నువ్వు కూడా కోల్పోకుండా అనుభవించాలన్నదే ప్రభు యొక్క చిత్తం. కాబట్టి ఎప్పటికీ అబద్ధం చెప్పు, ఎప్పటికీ పొరపాటుగా మాట్లాడు, సత్యమే మాట్లాడు. ప్రభు అన్ని విషయాలు నేను దీవిస్తాడు, అన్ని విషయాలు నిన్ను వాడుకుంటాడు, అన్ని విషయాల్లో నీపై కృప చూపిస్తానే ఉంటాడు. అతి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి ఈ వాక్య ప్రకారం నడిపించునుగా. ఆమె ఇందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవుడా, నీకు స్తోత్రములు నాయనా. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ఎప్పటికీ యథార్థంగానే మాట్లాడాలి, సత్యమే మాట్లాడాలి ప్రభు. సత్యం మాట్లాడకపోయినందుకు యేసన్న గారు కోల్పోయినట్టు మేము కూడా కోల్పోకూడదని వాక్యం ద్వారా మాతో మాట్లాడు. ఎల్లప్పుడూ నిజం చెప్పినట్లు, సత్యం చెప్పినట్లు ప్రతి ఒక్కరికి అట్టి మనసును దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలిసిన వారందరికీ వాక్యాన్ని పంపించండి. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగా. ఆమేన్.